అండ్ అందరూ డెప్యూటెంట్స్ అండి. ఈవిడ మీరు కోర్టులో చూశారు, రిషిక అండ్ శ్రీమణి గారు తెలుసు లేదు, మట్లమాల శ్రీనివాస్ గారు తెలుసు అందరికి. మిగతా వాళ్ళందరూ కూడా డెప్యూటెంట్స్ ఆల్మోస్ట్. ప్లీజ్ వి నీడ్ యువర్ విషెస్. చాలా ఎంటర్టైనింగ్ ఫిల్మ్ చేశానని నన్ను నమ్మి సురేష్ సార్ నా కోసం సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ సార్. ఇంతమంది అందరం కలిసి ఒకసారి థ్యాంక్ యూ చెప్పండి పెద్దగా. సార్ థ్యాంక్ యూ సార్. ఓకేనా, ఒకసారి మీరు వచ్చి ఒకసారి మాట్లాడండి సార్. నేను చూపించాను ఆయనకి సినిమా ఎప్పుడో 2 months బ్యాక్ చూపించడం జరిగింది. ఆయన కొన్ని మాటలు మాడారు సార్, మీరు నాకే కదా వాళ్ళకి కూడా చెప్తే జనాలకి. అందరికీ నమస్కారం. It's very nice to see so many youngsters and the kind of passion that they have trying to make a film. వాళ్ళు నిజంగా మచ్ బియాండ్ దేర్ లిమిట్స్ తీశారు సినిమా. చాలా డబ్బు ఖర్చు పెట్టారు. ఈ ప్రణీత్ అంటే చాలా రోజుల నుంచి తెలిసి వాజ్ ఇన్ ద ఫిల్మ్ స్కూల్. నాని ఎప్పటి నుంచో తెలుసు, 3-4 సినిమాలు చేశారు మనకి. అండ్ ఇట్స్ అంటే ఆ ఎనర్జీ ఈజ్ రియలీ ఎక్సైటింగ్. ఆల్ ఆఫ్ యూ డిడ్ అ వెరీ నైస్ జాబ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇందాకే ఐ వాస్ టాకింగ్ టు ద మ్యూజిక్ డైరెక్టర్ ఫ్రమ్ కేరళ. హీ లివ్డ్ ఇన్ భీమవరం త్రూ అవుట్ హిస్ లైఫ్ and he's done music for this. Baga ji said music, background score, everything is good. The cameraman has done a lot of work. All the best. The cinematographer, the dance master. అంటే ఇల్లు నువ్వు అన్నీ నాకు పోస్ట్ చేసి చెప్పద్దు. వెరీ ఎక్స్పెన్సివ్ క్లైమాక్స్ షూట్ చేశారు. ఐ సెడ్ అసలు ఏంటంటే ఫుల్ స్టేడియంలు తీసుకొని ఒక పెద్ద స్టేడియంలో ఒక పతన్ కాంపిటీషన్ పెట్టి దాన్ని చాలా రోజులు షూట్ చేసి, ఐ ప్రాబ్లీ వుడెంట్ హ్యావ్ హ్యాడ్ ద గట్స్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. దీస్ బాయ్స్ ఆర్ బిట్ బియాండ్ మీ. ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. ఐ జస్ట్ నో హర్డ్ దట్ ద హీరోయిన్ హస్ కమ్ ఫ్రమ్ మేరీలాండ్ నుంచి వచ్చిందంటే. And many of these boys really acted very well in the film also. Very good performances. Chala mandi debutants have shot the film like as if they have really good experience. We should just help and support all these people to get the success that they deserve. All the best. నేను మాట్లాడాలి ఒకసారి. చెప్పు సార్కి చెప్పడం భీమవరం వాళ్ళతో జనాలు కూడా చెప్పు ఒకసారి తెలుస్తుంది. హలో, ఏం మాట్లాడడం ఏమి ఉండదు అనుకున్నా, జస్ట్ ట్రాక్ లేదు సార్. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. సాంగ్ లాంచ్ అవుతుందంటే నాకు ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ దట్ సమ్హౌ వీ కెన్ సురేష్ బాబు సార్తో అసోసియేట్ అవటం ఇన్ సమ్ వే. ఇట్ వాస్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అంతే, నేను పుట్టింది కేరళలో బట్ పెరిగిందంతా భీమవరంలో. నాకు పెళ్లి చూపులు సినిమా రిలీజ్ అయ్యే టైంలో ఇంటి బయటికి రావటం స్టార్ట్ చేసింది. ఆ టైంలో వస్తే ఛాన్సెస్ ఉంటే మనకు కూడా వర్క్ చేయొచ్చు ఎక్కడన్నా అని చెప్పి ఇంటి బయటకి సీరియస్లీ ఒక పుష్ ఇచ్చిన ఫిలిం. సో ఐ వాస్ టెల్లింగ్ సార్ ఇందాకటే, సార్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు మీట్ యూ. అండ్ సో పెద్ద మ్యూజిక్ గురించి మాట్లాడాను సార్ చూసాక దాంట్లో ఉండిపోయా. నచ్చింది అనుకుంటున్నాను. అలాగే సినిమా కూడా చాలా మంచిగా వచ్చింది. సో థియేటర్కి అందరూ వచ్చి చూసి మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఉదిత్ ప్లీజ్ కమ్ ఆన్. అదే సార్ ముందే. హాయ్, నా పేరు వంశీ పూజిత్. సో ఈ సినిమాలో విస్కీలా చేశాను నేను. అండ్ ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టెల్ ఇస్, చిన్నప్పటి నుంచి సార్ సినిమాలే చూసుకుంటూ ఐ గ్రూ అప్. అండ్ నోబడీ నోస్ దిస్, ఐ లవ్ వెంకటేష్ సార్.
I love Venkatesh sir, and yeah, and అంటే I don't want to make him stand so much. ఇప్పుడు అందరు మాట్లాడుతుంటారు, ఇట్ విల్ బి కేవస్. సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ లాట్ సార్, థ్యాంక్స్. వన్ థింగ్ ఐ వాంటెడ్ టు టెల్ ఇస్ దట్ యూజువల్లీ నేను ఇంకా ప్రణీత్ వి కీప్ ఆర్గ్యూయింగ్, అంటే లిరిక్స్ ఫస్టా, లిరిక్స్ కీప్ మేకింగ్ పీపుల్ లిసన్ టు ద సాంగ్ అగైన్ అండ్ అగైనా, లేకపోతే ఇస్ ఇట్ అ ట్యూనా అని. బట్ దెన్ ఆఫ్టర్ దిస్ సాంగ్ 1 year బ్యాక్ నేను ఈ పాట విన్న తర్వాత ఐ స్టార్టెడ్ లిజనింగ్ అండ్ అండర్స్టాండింగ్ ద లిరిక్స్ ఆఫ్ ఆల్ ద సాంగ్స్ ఆఫ్టర్ ఐ లిసన్ టు దిస్ సాంగ్. సో థ్యాంక్స్ సార్, శ్రీమణి సార్. So it's all on you. You changed my complete mindset on how the songs are and how repeat value is. Super sir. Ante that's it. Josjum enu atlana super. Inga next చెప్పి వేస్ట్. ఇపోనా எனக்கு డాన్స్ ரொம்ப பிடிக்கும். I don't know Tamil, but this is what I learned. Thank you so much for teaching me. Thanks a lot. Shakti sir, super. எனக்கு visuals ரொம்ப பிடிக்கும். Thanks a lot. Thanks a lot for the whole team. Please do support us. It's a beautiful film. ఈ సాంగ్ మొత్తం లేదు కదా, సగం సగమే ఉంది. థియేటర్లో ఇంకా సూపర్ ఉంటుంది. సినిమా క్లైమాక్స్ సార్ చెప్పినట్టు ఇట్స్ అ స్పెక్టకల్. సో ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్ అండ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్. ప్రణవ్ మాట్లాడతాడు. హాయ్ అండి, నా పేరు ప్రణవ్ కౌశిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి ఇక్కడికి వచ్చినందుకు. మా చాలా చిన్న సినిమా, సో మీరు అందరూ వచ్చి ఇట్లా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. కవరేజ్ ఇస్తున్నందుకు మాకు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది, మా సినిమా జనాల్లోకి వెళ్తుందని కొంచెం హ్యాపీనెస్ ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ అందరు డెబ్యూటెంట్స్ అండి ఈ మూవీలో, అందరు కొత్తోళ్ళు. సో చాలా కష్టపడి ఒక మంచి సినిమా తీసుకొచ్చాము. చాలా పెద్దగా చూపించడానికి ట్రై చేస్తాము. మా ఇంట్లో చాలామంది భయపడుతుండే, అరే మీరు మంచి సినిమా చేస్తున్నారు, చాలా కష్టపడుతున్నారు, కానీ చిన్న సినిమా కదరా అసలు వెళ్తుందా జనాల్లోకి అని వాళ్ళు చాలా టెన్షన్ పడుతూ ఉండే. కానీ కాన్ఫిడెన్స్ ఉండే, కానీ టెన్షన్ పడుతుండే. అదే టైంకి నాని అన్న సురేష్ బాబు గారికి చూపించడం జరిగింది అండ్ ఆయనకు నచ్చి హీస్ ప్రెజెంటింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ ప్లాట్ఫామ్ మాకు ఇస్తున్నందుకు. నిజంగా అంటే మాకున్న హాఫ్ టెన్షన్స్ మొత్తం పోయినాయి సార్. మీరు ప్రజెంట్ చేస్తున్నారంటే చాలా పెద్ద ధైర్యం మాకు. సో జస్ట్ ఫ్రమ్ అవర్ టీమ్ ఒక్కసారి థ్యాంక్ యూ టు సార్. సో వీఆర్ వెరీ ప్రౌడ్ ఫర్ ఆల్ దిస్. అండ్ సెకండ్ సాంగ్కి వచ్చేస్తే ఇమోషనల్ డ్రామా. జిమ్మీ ఒకసారి ఇక్కడ డ్రామా. జోస్ జిమ్మీ 30/21 చేసినప్పుడు ఐ వాజ్ ఇన్ కాలేజ్. ఆ టైంలో నేను సిరీస్ చూస్తుండే యూట్యూబ్లో నా లివింగ్ రూమ్లో కూర్చుని. మధ్యలో కార్తీక్ అని ఒక బీజిఎం వచ్చింది. వచ్చి ఎవడబ్బా ఇది చేసింది, అసలు పిచ్చ కామెడీగా ఉంది, ఎక్కేసింది నా కంప్లీట్గా. అంటే క్రియేటివ్ జీనియస్ ఎవరు అంటే దిస్ గై ఓన్లీ అని చెప్పారు. సో దట్ గై ఓన్లీ ఈజ్ డూయింగ్ అవర్ ఫిలిం. సో ఫస్ట్ మొదట్లో సినిమా లాంచ్ అయినప్పుడు, నేను అనౌన్స్ అయినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓకే వీ హ్యావ్ అ బ్యూటిఫుల్ మ్యూజిక్ డైరెక్టర్, బ్యూటిఫుల్ సినిమాతో పాటు బ్యూటిఫుల్ మ్యూజిక్ కూడా ఇస్తారు. అండ్ బ్యూటిఫుల్తో పాటు ఒక మంచి మాస్ పాట ఇచ్చారు, ఇమోషనల్ డ్రామా చేసావు జిమ్మీ. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఆ మాస్కి ఆ ఊపుకి శ్రీమణి సార్ అమేజింగ్ లిరిక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఒక మెమరబుల్ ఆల్బమ్ ఇచ్చారు మీరు మాకు. అండ్ టిప్పు సార్ సూపర్ కొరియోగ్రఫీ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచిగా చూసుకున్నారు, చాలా ఓపికగా నేర్పించారు మా అందరికీ. వీఆర్ వెరీ గ్రేట్ఫుల్. శక్తి సార్ సూపర్ విజువల్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా మాట్లాడాలి మీ అందరి గురించి. అండ్ ఆల్ ద క్యాస్ట్ అండ్ క్రూ ఎంతో కష్టపడ్డారు. అండ్ మాతో పాటు ఫుల్ రిహర్సల్స్లో దే గేవ్ దేర్ బెస్ట్, ఆల్ దేర్ డేట్స్ ఇచ్చారు. ఐ నో దేర్ రియలీ బిజీ పీపుల్ యాజ్ వెల్, బట్ దే గేవ్ దేర్ ఆల్ ఫర్ ద మూవీ. అందరికీ, ప్రతి ఒక్కరికి, రాజేశ్వర్, గౌరవ్, విశాల్, కివి, విజ్ఞాని, మీ అందరికీ, ప్రీతి, పూజిత్తో పాటు అందరికీ ఫుల్ మంచి సక్సెస్ రావాలి. And I'm praying that all these debutants one day will be stars in the future, and I hope this repeats. Thank you, and thank you so much. And ఇది ప్లాస్టిక్ సేవ్ చేద్దాం అనుకుంటున్నా ప్రీ రిలీజ్ ఈవెంట్కి, కానీ ఐ హ్యావ్ టు జస్ట్ ఎండ్ ఆన్ దిస్ నోట్. ప్రణీత్ అన్న చెప్తున్నాను, క్లైమాక్స్లో హీ షోడ్ అ స్పెక్టికల్. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయరు. ఇది ప్రస్తుతానికి ఇక్కడ స్టేజ్ని అబ్జర్వ్ చేస్తుంటే సురేష్ బాబు గారిని పక్కన పెట్టేస్తే, మేబీ శ్రీమణి సార్, ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళందరిని పక్కన పెట్టేస్తే అందరు డెబ్యూటాంట్స్, అందరు కొత్త వాళ్ళే.
కానీ యూ వోంట్ ఎక్స్పెక్ట్ ద కైండ్ ఆఫ్ క్లైమాక్స్ దట్ ఈస్ ఇన్ దిస్ ఫిలిం. ఇట్స్ అ బ్యూటిఫుల్ కైట్ మ్యాచ్ ఇన్ అ గ్రాండ్ స్టేడియం. చాలా అద్భుతంగా చూపించారు ఒక చిన్న సినిమా అయినా. అండ్ ఆల్ క్రెడిట్స్ గోస్ టు ప్రణీత్ అన్న ఫర్ హిస్ విజన్ అండ్ నాని అన్న ఫర్ బిలీవింగ్ ఇన్ హిమ్ అండ్ షోయింగ్ దట్ యూ కెన్ గో బిగ్గర్ అనేది. థ్యాంక్ యూ టు అవర్ ప్రొడ్యూసర్స్ అండ్ ఎవ్రీ వన్, విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్, ఆల్ that have contributed to the film. అండి అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ టు ద మీడియా ఫర్ షోయింగ్ అప్ ఫస్ట్లీ. అండ్ మై నేమ్ ఇస్ ప్రీతి పగడాల. అండ్ బిగ్గర్ థ్యాంక్స్ టు సురేష్ గారు ఫర్ ప్రెజెంటింగ్ దిస్ ఫిల్మ్ అండ్ బిలీవింగ్ ఇన్ అస్. అండ్ రాత్రి మీ టీం గెలిచింది, సో యూ మస్ట్ బీ వెరీ హ్యాపీ అబౌట్ దాట్. బట్ ఐఎమ్ హోపింగ్ యూర్ హ్యాపీయర్ ఆఫ్టర్ వాచింగ్ అవర్ మ్యూజిక్ వీడియో టుడే as well. అండ్ ఈ లిరికల్ వీడియోలో అయితే నేను లేను, బట్ ఈ లిరికల్ వీడియో మొత్తం నా గురించి అని చెప్పి నన్ను వీళ్ళందరూ కంఫర్ట్ చేసేసారు. ఆనెస్ట్లీ దో ఎమోషనల్ డ్రామా ఇస్ మై ఫేవరెట్ సాంగ్ అవుట్ ఆఫ్ ది ఎంటైర్ ఫిల్మ్. And I want to keep this short since everyone said everything already. So huge thanks to absolutely everyone on this stage. And Praneeth Kar ki pre-release support cheptanle. Bigger thanks. Thank you so much. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద లాంచ్. Thank you all the best. ప్లస్ సక్సెస్ అవుతారు కూడా. టీజర్ చూస్తుంటే చాలా బాగుంది, యూత్ బాగా కనెక్ట్ అవుతుంది. అసలు ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండి, ఇంత గుడ్ న్యూస్ చెప్పినందుకు. మీకు ట్రైలర్ చూసి, టీజర్ చూసి, సాంగ్ చూసి, మీకు మీ యూత్లో ఉన్నప్పుడు ఒక సినిమా చూసుంటారు మీరు, ప్రేమదేశం, అబ్బాస్, వినీత్, తావు, గుర్తుందో కదా సినిమా. 2025లో నేను మళ్ళీ అలాంటి జోన్లోకి తీసుకెళ్దాం యూత్ అంతా అని చెప్పి బలంగా నమ్మి ఈ కథని బేసికలీ. ఇంకొకటి ఏంటంటే, మనకి ఇప్పటిదాకా ఈ సినిమా మీద రిఫరెన్స్ లేదండి. ఎలా చేయాలి కాంపిటీషన్ కానీ, క్లైమాక్స్ కానీ, మీకు ఆ సీజీ మాకు చాలా డిలే అయింది. నాకు అసలు సినిమా మీద ఒక్క కంప్లైంట్ కూడా లేదు, కాన్ఫిడెన్స్ తప్పితే, అంతే. క్లైమాక్స్ వచ్చేసి హెవీగా షూట్ చేశారు అని చెప్పేసి అన్నారు. ఆ థాట్ ఎలా వచ్చింది? యాక్చువల్గా ఏదైనా ఈవెంట్ అలా వెళ్తే చాలా క్లిక్ అవుతుంది అది. ఆ థాట్ ఎలా వచ్చింది? కొత్త స్పోర్ట్స్ చూపిద్దానండి. సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి నాకు ఒక సినిమా మేజర్ రోల్ అనమాట. సై సినిమా గుర్తుండదు మీకు? ఆ టైంలో ఏంటి, మనకు అన్నీ తెలుసు, క్రికెట్ చూసాం, కబడ్డీ చూసుంటాం, అన్నీ చూసుంటాం, కానీ రగ్బీ గేమ్ చూడలేదు. సో అదొక యూనిక్ పీస్ అనమాట. మన డెబ్యూ అవుతున్నాం ప్రొడ్యూసర్స్తో. అంటే నాకు సపోర్ట్ చేశారు ప్రొడ్యూసర్స్, విజయ్ శేఖర్ అన్నే, సురేష్ రెడ్డి, మా కజిన్ సంపత్ గారు, అండ్ నా ఫ్రెండ్స్ అందరూ, ఫ్యామిలీ అన్నీ పెట్టేసి, ఆల్ ఇన్ పెట్టేసి ఒక్క సినిమా ఇద్దాం జనాలకి. అంటే ఆడియన్స్ అంటే ఎంత లవ్ అంటే నాకు ఖచ్చితంగా చూడాల్సిందే వాళ్ళు, వేరే ఆప్షన్ లేదు, ఎలాగైనా చూపిద్దాం సినిమా అని చెప్పి ఇంత సపోర్ట్ నేను తీసుకొని అందరి దగ్గర నుంచి. వీళ్ళని ఆల్మోస్ట్ టార్చర్ పెట్టేసాను 2-3 ఏళ్ళ నుంచి. అందరూ ఒక్కటే సినిమా మీద ఉన్నారు. ఇవిడికి రీసెంట్గా మైత్రి మూవీ మేకర్స్లో ఇంకొక సినిమా అనౌన్స్ అయింది, ఇప్పుడు వస్తున్నారు అనమాట అందరూ. ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి అందరూ బిజీగా ఉండాలని ఐఎమ్ హోపింగ్. అంతే. సాంగ్లో ప్రాస కూడా గట్టిగా వాడేశారండి. కంగ్రాచులేషన్స్ టు యువర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. రోల్ ఉంటుందా, నెగిటివ్ రోల్ ఉంటుందా? అంటే పిల్లలు ప్రేమలో పడ్డాలు, పిల్లలకి పెళ్లి చేయడాలు మామూలే. ఇందులో ఆయన బాబాయిల్ని కూడా ప్రేమలో పడేయించి పెళ్ళిళ్ళు చేయించి పెట్టాడు డైరెక్టర్. సో అదొక విచిత్ర. నాకు కూడా ఒక ప్రేమ కథ ట్రాక్ పెట్టారు, అందరూ చూడాల్సిందే, సినిమాలో చూడాల్సిందే. థ్యాంక్ యూ అండి. ఏదో అన్నారు ఆయన, అది అంతే. మరి ప్రేక్షకులు భయపడలేండి, కామెడీగానే ఉంటుంది. ప్రణవ్ హాయ్, హియర్ లేదండి. అంటే యాక్చువల్లీ మేబీ కొంతమంది క్రిటిసైజ్ చేస్తుంటారేమో, కానీ చాలా చాలా ప్రేమ వచ్చింది. నేను ఏదైతే షో చేశానో సరిగమప అప్పట్లో చాలామంది ప్రేమించారు. నా మీద నమ్మకం ఉంది వాళ్ళకి, నేను ఏదో ఒకటి సాధిస్తాను ఒక రోజని. సో దో ఐ మిస్ ద క్రౌడ్, ఐ మిస్ ద ఆడియన్స్. దే బిలీవ్ ఇన్ మీ, దే హ్యావ్ బిలీఫ్ ఇన్ మీ దట్ ప్రణవ్ మావాడు, వాడు దేంతో డెబ్యూ అయినా, దేంతో ఇంట్రొడ్యూస్ అయినా, వాడు ఒక మల్టీ టాలెంటెడ్ పర్సన్, వాడి మీద నమ్మకం పెట్టుకోవచ్చు అనేది చాలా వరకు నన్ను ఇష్టపడే వాళ్ళకైతే ఉందండి డెఫినెట్లీ. సో December 25th అయితే వీఆర్ ఆల్ వెరీ కాన్ఫిడెంట్, వెరీ హ్యాపీ, వెరీ ఎక్సైటెడ్. అంటే ఎన్నో ఏళ్ళ కష్టం. సో తొందరగా రిలీజ్ చేయాలని వీఆర్ వెయిటింగ్ ఫర్ ఆడియన్స్ టు వాచ్. అసలు లాస్ట్ 2 years నుంచి అసలు ఎలా ఉంటుంది అంటే, చిన్నప్పటి నుంచి డ్రీమ్ కదండి ఒక స్క్రీన్ మీద చూసుకోవాలని, ఒక యాక్టర్ అవ్వాలని. సో ఎలా ఉంటుందిరా డే 1 కుర్చీలో కూర్చుని థియేటర్లో అందరు ఆడియన్స్తో పాటు మనల్ని మనం చూసుకోవడం, ఎట్లుంటుంది ఆ ఫీలింగు.
చాలా మంచి హై ఇస్తుందేమో అని చాలా రోజు ఐ నాట్ ఏబుల్ టు స్లీప్ బికాజ్ ఇట్స్ మై చైల్డ్హుడ్ డ్రీమ్. సో ఎలా ఉంటుంది అని క్యూరియాసిటీ ఎక్కువ ఉంది. సినిమా మీద అయితే హోల్ టీమ్ హ్యాస్ కాన్ఫిడెన్స్, నమ్మే చేసాం పూర్తిగా, 100% ఎఫర్ట్స్ మొత్తం పెట్టాము. సో ఇంకా మిగిలింది ఒకటే అండి, థియేటర్లో కూర్చుని మన వాళ్ళతో కలిసి చూడటము. యా, అండ్ ఐమ్ వెయిటింగ్ టు ఫైనలీ అచీవ్ మై చైల్డ్హుడ్ డ్రీమ్. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, హలో డైరెక్టర్ గారు, స్టోరీస్ ఏమన్నా కొంతమంది కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఏమన్నా, అంటే జనరల్లీ ఒక అమ్మాయిని ఇద్దరు ప్రేమించే చాలా మంది స్టోరీస్ జరుగుతుంటాయి, ఒకరు సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది ఫైనల్లీ. సో దీంట్లో అలాంటి థింగ్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటుందండి, బట్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలని కాదు. ఇట్స్ అంటే చాలా లేయర్స్ ఉంటాయి. ఇట్స్ ఆల్సో ఫ్రెండ్షిప్ ఫిల్మ్, ఇట్స్ అ ఫ్యామిలీ ఫిల్మ్. సో చాలా లేయర్స్ ఉంటాయి. బట్ యా, మీరు అన్నట్టు దట్ విల్ బి వన్ ఆఫ్ దోస్ థింగ్స్. ప్రణీత్ గారు, అండ్ సో సాంగ్ ఏమో ఎమోషనల్ డ్రామా అన్నారు, బట్ సాంగ్ కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అలా ఉంది. సినిమాలో ఎంటర్టైన్మెంట్ అంటే ఎంతవరకు ఉంటుంది? రన్ టైమ్ ఆఫ్ ద ఫిలిం ఏంటి? రన్ టైం వచ్చేసి 2:35 అలా ఉంటుందండి. ఎంటర్టైన్మెంట్ అయితే ఫుల్, ఇట్స్ అ కామెడీ ఫిల్మ్ అండి. స్టార్ట్ టు ఎండ్ నవ్వుతూనే ఉంటారు. ఇట్స్ అ ప్యూర్లీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. అంటే పతంగనే టైటిల్ అంటే ముందు నుంచి మీరు అనుకుంటున్న వచ్చిన టైటిలా, లేదంటే వర్కింగ్లో ఏమైనా తీసుకున్నారా? లేదండి, స్క్రిప్ట్ రాసినప్పుడే పతంగానే రాశాను నేను. నేను మీకు తెలుసు, మీరు నాకు తెలుసు మన ఆర్కుడ్ డేస్ నుంచి. అవును. అంటే ఈ సినిమాకి ఏమైందంటే అండి, ఒక 850 CG షార్ట్స్ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఇందాక చెప్పాను, రిఫరెన్స్ లేదు, ఏం చూపించి వీళ్ళతో చేయించాలి, లేకపోతే ఎలా ఎన్ని డయాగ్రామ్స్ వేసుకుని ఎంత స్టోరీ బోర్డ్ చేసుకుని చేయడానికి చాలా టైం పట్టింది అనమాట. అండ్ ఇట్స్ వర్త్ ఇట్ అనేది నా ఫీలింగ్. సో ఇబ్బంది అనేది సినిమాకి ఇబ్బంది లేదు, నాకు మధ్యలో ఒక హెడ్ ఇంజరీ పెద్ద యాక్సిడెంట్ అయింది, అది ఒక్కటే ఇబ్బంది అనమాట. నేను కొంచెం ఒక 2 నెలలు అలా హాస్పిటలైజ్ అయ్యి అలా బయటకు వచ్చి మళ్ళీ చేసిన సినిమా అనమాట, అంతే. చాలా కష్టపడి చేశారు కదా, బట్ ఒక సినిమా ప్రాసెస్ రీజన్ ఏదైనా సరే ఇన్ని రోజులు హెల్డప్ అయినప్పుడు అది ఫైనాన్షియల్గా కూడా చాలా ఇబ్బంది కదా. అసలు ఏంటి ఇప్పుడు ఎంత కంఫర్టబుల్గా ఉన్నారు? 100% కదండి, 1000% కంఫర్టబుల్. డబ్బుల గురించి బాధ లేదండి, చాలా ఎక్కువ పెట్టేసిన సినిమాకి ఏంటి ఎలా వస్తాయి రిటర్న్స్, బిజినెస్ అవుతుందా అనే థాటే లేదు అసలు. ఖచ్చితంగా 100% సినిమా నచ్చాల్సిందే, అంతే, బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే అనే కాన్ఫిడెన్స్తోనే ముందుకెళ్ళాను అనమాట. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అది మా జోస్ జిమ్ ఐడియా. అది అది పాడినప్పుడే ఎమోషనల్ డ్రామా అని రాశాడు. మనకి ఎమోషనల్ అత్యాచారం అనే పాట ఉంది కదా, సో అలా ఎమోషనల్ కొంచెం అంటే బస్తీ పాట కాబట్టి కొంచెం అలా ఇంగ్లీష్తో అలా చేసాం. అంటే మీ రియల్ లైఫ్ స్టోరీస్ ఏమన్నా ఇందులో ఇంక్లూడ్ చేశారా? అంటే అలా ఆ టైంలో అప్పట్లో పతంగులు అలా తీసేవారిని లేదా? ఏం లేదండి, యాక్చువల్లీ ఎవరికి తెలియదు అంటే నాకు పతంగ ఎగరడమే రాదు. డైరెక్టర్ గారు, పతంగ అంటే ఇప్పుడు తెలంగాణలో కానీ హైదరాబాద్లో కానీ చాలా మంది కామన్, అదొక ఎమోషన్ పతంగ అంటే. సో దాని మీద చూపించారు కాబట్టి ఆ సినిమా మొత్తం దాని మీద బేస్ అయి ఉంటుందా? అంటే లవ్ స్టోరీ యాక్ట్ చేశారు దీనికి ఏమన్నా? అంటే లాస్ట్ 30-40 మినిట్స్ అయితే దెర్ ఇస్ అ హ్యూజ్ కైట్ ఫ్లయింగ్ కాంపిటీషన్, బట్ ఆ మ్యాచ్కి ఎలా లీడ్ అవుతుంది అనే దాని మీద డ్రామా ఉంటుంది అంత. దానికన్నా ముందు కైట్ ఫ్లయింగ్ ఏమి ఉండదు. సో దానికి ఎలా లీడ్ అయింది అనేది ద హోల్ స్టోరీ. సో చాలా మంది అందరూ న్యూ కమర్స్ తీసుకున్నారు కదా, సో మార్కెట్ ఉండాలి కదా. ఓన్లీ ఆయన సింగర్ అయితే ఆయన కొంచెం నోన్ ఫేస్, మిగతా వాళ్ళందరూ కొత్త వాళ్ళు కదా, ఎట్లా అనిపిస్తుంది మార్కెట్ రావడం? అంటే నేను స్క్రిప్ట్ రాసినప్పుడే డెబ్యూటెంట్స్ వెళ్దాం అనుకున్నాను. అంటే ఈ కథకి డెబ్యూటెంట్స్ అయితేనే కరెక్ట్ అని ఐ ఫెల్ట్. అండ్ అది ఇంకా ప్రొడ్యూసర్ని అడగాలి మీరు, అంటే హీ సపోర్టెడ్ మీ అండ్. లేక ఈ డేట్ అనుకోకుండా కుదిరిందా? అనుకోకుండా కుదిరిందండి, యాక్చువల్లీ ఎప్పుడు రిలీజ్ అనుకోలేదు. అంటే ఈ సీజన్ ఇప్పుడు పతంగులు లక్కీలీ కుదిరింది అలా. హలో మిస్టర్ జోస్ జిమ్మి, మీరు ఈ పతంగుతోని మీ కైట్ కూడా అందనంత దూరంలో ఉండి పెద్ద పెద్ద సినిమాలు చేయడం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బట్ ఎనీవేస్, అంటే ఒక కేరళ నుంచి వచ్చి బెంగాల్లో పెరిగినప్పటికీ కూడా మీ అవుట్లుక్ కానీ మీ డిజైన్స్ అన్నీ కూడా ఇంకా కేరళ స్టైల్స్ని మాకు చూపిస్తూ ఉన్నాయిగా, బట్ మ్యూజిక్లో ఎంతవరకు దాన్ని ఇంటర్ప్రెట్ చేస్తూ ఉంటారు? ట్రై చేస్తూ ఉంటాం, వింటూ ఉంటాం కదా, మోస్ట్లీ ఏదో ఒక సినిమాలు రిలీజ్ అవుతుంది, వింటాం, సాంగ్స్ వింటాం. సో ఆటోమేటికల్లీ లైక్ ఎవ్రీవేర్, ఎక్కడ మనం వినే ప్రతి ప్లేస్ నుంచి విల్ గెట్ సంథింగ్. వర్క్ చేసే టైంలో కూడా ఆటోమేటిక్ తెలియకుండానే మేము మనలో ఆ ఎట్టకారం సాంగ్లో కావాలని అట్లా కావాలని అది చేసాం.
సమ్వేర్ ఇంకొకటి వింటాం ట్రాక్ విచ్ ఈస్ గోయింగ్ వెరీ వెల్, అది యాడ్. సో అట్లా ఇన్స్పిరేషన్ ఈస్ ఆల్వేస్ అండ్ ఎవ్రీవేస్ దేర్. అది తీసుకొని చేస్తున్నాం కానీ ఇంకంతే అంతే. బై హార్ట్ ఆల్వేస్ రాసే టైంలో అంటే సాంగ్ ఏదో హుక్ సంథింగ్ రాసే టైంలోనే ఈ తెలుగు ఫన్నీగా ఉండాలి, సెటైర్గా ఉండాలి, ఇది ఎక్కువ ఉండేది పతంగ్కి. సమ్ కామెడీ ఆ సెటైర్ ఉండాలనేది అనుకున్నా. సో అట్లా త్రూఅవుట్ సినిమా అంతా కూడా రైటింగ్ వైజ్ కూడా ఇట్స్ లైక్ వెరీ మచ్ ఫన్ ఫన్ ఫన్. సో వస్తూ ఉంటుంది తెలియకుండా అక్కడి నుంచి ఇక్కడి నుంచి మిక్స్డ్ కల్చర్స్ కాబట్టి ఇట్ విల్ భీమవరంది కేరళది రెండో మిక్స్ అయి వస్తూ ఉంటుంది. గ్రేట్. విస్కీ హాయ్. అంటే మీరు ఎంతవరకు వర్కౌట్ చేశారండి ఆ విస్కీ అనే క్యారెక్టర్ గురించి, అండ్ రేపు స్టాండ్ అలోన్ అవ్వబోతుందని మాకు టీజర్ చూస్తుంటే అర్థమవుతుంది. అండ్ వాట్ ఈస్ యువర్ థాట్? Hi everyone, thanks for coming. I don't know. Whiskey, basically, ప్రణీత్ నాకు ఈ డ్రాఫ్ట్ పంపించినప్పుడే ఐ కెప్ట్ ఆన్ అండర్స్టాండింగ్ వాట్ హీ రోట్. అంటే నేను ఊరికే ప్రణీత్తో అంటుంటా, నువ్వు రాసినావు సరే, ఇప్పుడు దాన్ని మనం హౌ డు వీ టేక్ 10 steps ఫార్వర్డ్ అని వీ కెప్ట్ ఆన్. అంటే ప్రణీత్ అండ్ వీ స్టార్టెడ్ మేము ఆల్మోస్ట్ 2019లో నాకు ఈ డ్రాఫ్ట్ వచ్చింది. సో వీఆర్ స్కూల్ ఫ్రెండ్స్. సో అట్లా హీ డిసైడెడ్ హీ వాంట్స్ టు గో విత్ మీ ఫర్ విస్కీ అని. సో అట్లా ఐ హ్యాడ్ అ లిటిల్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ వేర్ ఐ కుడ్ అండర్స్టాండ్ అరే విస్కీ ఇంకేం చేయొచ్చు అనేది ఒక 1-2 years ఎక్స్ట్రా వచ్చింది నాకు దాన్ ద రెస్ట్ ఆఫ్ దెమ్. సో దట్ ఈస్ మై లక్. సో యా, ఐ డోంట్ నో ఎట్లుంటుందో విస్కీ, బట్ ఐమ్ షూర్ ఐ డెఫినెట్లీ ఎంటర్టైన్ ఎవ్రీ వన్ బికాస్ ద రిటర్న్ స్క్రిప్ట్ ఇస్ లైక్ దట్. అంటే ద వే ద డైలాగ్స్ ఆర్ అండ్ ఎవ్రీథింగ్, ఐ థింక్ దట్ విల్ యాడ్ అప్ అ లాట్. It's a very nice character. It's an entertaining character. Everyone will love it, I'm sure. Thank you. ప్రొడ్యూసర్ గారు సార్ చెప్పండి. సార్, అంటే సురేష్ బాబు గారు పేరు వేసుకున్నారు, సో ఆయన కూడా ఈవెంట్కి రావడం జరిగింది. ఓకే, అంటే జనాల్లోకి వెళ్తాకి కొత్త వాళ్ళు పాత వాళ్ళని పెడితే కంటెంట్ ఓకే, బట్ సురేష్ బాబు గారి పేరు జనాల్లోకి వెళ్తుంది. బట్ థియేటర్స్కి వచ్చేసరికి, సో సినిమా చూశారు కాబట్టి ఆయన, సో ఈ థియేటర్స్ విషయంలో సురేష్ బాబు గారు ఏమన్నా మాట ఇచ్చారా? అలా ఏం లేదండి, ఖచ్చితంగా గ్రాండ్ రిలీజ్ చేద్దాం అనే మాట నేను ఆయన నోటి నుంచి విన్నాను అనమాట. ఎందుకంటే ఇది వెళ్ళాలి, జనాలు చూడాలి, యూత్ అంతా వెళ్ళాలని. నేను ఇంకా అంటే December 14th మన ట్రైలర్ బయటకు వస్తుంది, అక్కడి నుంచి మాట్లాడతారు సినిమా గురించి. ఇప్పుడు ఓకే, సాంగ్ తీసుకెళ్తాం, చాలా సాంగ్స్ రిలీజ్ చేసాం, టీజర్ రిలీజ్ చేసాం, కానీ ఇప్పుడు మనకి జనాల దగ్గర నుంచి కూడా టికెట్స్ తెగాలి అంటే ట్రైలర్ నుంచి. సో నేను మళ్ళీ మీకు అందరికీ చెప్తున్నాను కదా, షాక్ అవుతారు అనమాట ట్రైలర్ చూసి. అంటే ఎన్ని సర్ప్రైజెస్ ఉన్నాయనేది నేను ట్రైలర్తో చూపిస్తాను. ఇప్పుడు అసలు నథింగ్, ఇప్పటిదాకా చూసింది నథింగ్ అంతే. అంటే క్లైమాక్స్ కూడా ఒక స్టేడియం తీసుకుని, అవునండి. సో అక్కడ చేయడానికి రీజన్ ఏంటి? అంటే స్టేడియం కోసం కూడా ఒక 4-5 స్టేడియంస్ చూసామండి, లొకేషన్స్ చూసి నాకు ఓల్డ్ సిటీ చార్మినార్ దగ్గర మీరు చాలా సినిమాల్లో చూసుంటారు, మన ఒక్కడు కావచ్చు, చిరంజీవి గారి సినిమాలు కావచ్చు, ఆ లొకేషన్ని పట్టుకుని చార్మినార్ దగ్గర ఒక ఆల్మోస్ట్ ఒక 10 days షూట్ చేశాను అనమాట. ఒక డైలీ ఒక 1000 people అలా పెట్టుకుని సెట్లో, అంటే టు షో ద గేమ్ అంతే. అంటే లైక్ దీస్ కైండ్ ఆఫ్ మూవీస్లో కామెడీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ మధ్యకాలంలో కొంచెం క్రింజ్ కామెడీ అయినా, క్రింజ్ అయినా సరే యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఆ కాన్సెప్ట్ని ఏమైనా తీసుకున్నారా? అంటే క్రింజ్ అనేది ఉంటుందా, లేకపోతే న్యాచురల్గా కామెడీ ఉంటుందా? వెరీ సిచ్యువేషనల్ కామెడీ అండి. అంటే వర్బల్గా, అంటే ఇట్స్ నాట్ పంచెస్ కాదు, ఇట్స్ వెరీ సిచ్యువేషనల్ కామెడీ. అంటే మళ్ళీ కామెడీ అని చెప్పేసి ఓన్లీ కామెడీ అని కూడా కాదు. అంటే మనం చూస్తున్నాము ఓన్లీ కామెడీ బేస్ చేసుకొని సినిమా తీస్తున్నారు, అలా కాదు ఇది. దెర్స్ ఎవ్రీథింగ్. కామెడీ ఉంటుంది పై లేయర్లో, బట్ దెర్స్ లాట్ ఆఫ్ ఎమోషన్స్, దెర్స్ లాట్ ఆఫ్ డ్రామా గోయింగ్ ఆన్. చాలా లేయర్స్ ఉంటాయి. మీకు ట్రైలర్ చూస్తే మీకు అర్థమైపోద్ది. చాలా వరకు దీస్ కైండ్ ఆఫ్ మూవీస్లో స్టార్టింగ్ నుంచి నవ్వించి అట్ ద ఎండ్ పాయింట్ వచ్చేసరికి ఏడ్పించడమో కొంచెం ఎమోషనల్ చేస్తూ ఉంటారు. సో ఇందాక ఆయన మాట్లాడుతూ ప్రేమదేశం లాంటి సినిమాతో కంపేర్ చేశారు. సో అలాంటి ఒక మూవీ అవుతుందని చెప్పేసి, సో ఒక అంటే ఏం చెప్పాలి, ఒక ఛాలెంజ్ అనే చెప్పాలి. సో ఎలా అనిపిస్తుంది అండ్ ఎలా ఉండబోతుంది, ఏ జానర్లో ఉంటుంది ఇది? దిస్ ఇస్ స్పోర్ట్స్ కామెడీ డ్రామా అండి, ప్యూర్ స్పోర్ట్స్ కామెడీ డ్రామా. అదే మీకు కైట్ ఫ్లయింగ్ చాలా కొత్తగా ఉంటుంది. దట్ ఈస్ ద యూఎస్పీ ఆఫ్ ద ఫిల్మ్. 30-40 minutes మీరు ఎక్కడ చూసుండరు. అంటే ఇంతకు ముందు కూడా ఆల్రెడీ ట్రై చేశారు కైట్ ఫ్లయింగ్ మీద చేయడానికి, బట్ దే కుడెంట్ సక్సీడ్ అనమాట. ఎందుకంటే సేమ్ మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్. సీజీ అది ఎవరికి రిఫరెన్స్ లేదు సీజీ ఎలా చేయాలో. ఎందుకంటే ఆ కైట్కున్న ఫిజిక్స్
దాని టెక్స్చర్ తేయడం చాలా కష్టం. ఎవరైనా చేశారు అంటే దాన్ని మిమిక్ చేయడం చాలా ఈజీ. బట్ మళ్ళమే కొత్త క్రియేట్ చేయాలంటే మేము లాస్ట్ 1.5 year నుంచి మేము ఓన్లీ సీజీ చేస్తున్నాం. మా షూట్ ఎప్పుడో 1 year బ్యాకే అయిపోయింది. వీఆర్ ఓన్లీ డూయింగ్ సీజీ. అంటే ఇప్పటికీ కూడా నేను ఇక్కడ బయట ఉంటే కూడా సీజీ వాళ్ళు కాల్ చేస్తున్నారు. సో అలా ఉంటుంది. సో ఆ స్పెక్టికల్ ఇవ్వాలని ఒకటి. దెన్ కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తే యూ విల్ బీ లైక్ వెరీ ఎంటర్టైన్. ఓకే, ప్రొడ్యూసర్ గారు. యా, యాక్చువల్లీ మనకి పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా వాట్ ఎవర్ ఇస్ దట్ రివ్యూస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అంటే లైక్ నార్మల్గా ప్రొఫెషనల్గా రాసిన రివ్యూవర్స్ గురించి కదా టాకింగ్. సో దోస్ ఆర్ అంటే లైక్ యూట్యూబ్లో వచ్చే ఇవి కావచ్చు, రివ్యూస్ కావచ్చు, మౌత్ టాక్ వల్ల సినిమా చాలా హిట్ అవుతుంది. రీసెంట్గా కొన్ని చిన్న సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. బట్ రివ్యూస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? బికాస్ బాగున్నా కొంతమంది సినిమాలకి రివ్యూస్ వల్ల పోటలేదు, అంటే లైక్ కొంచెం బ్యాక్వర్డ్ వెళ్తున్నారు. సో దాని మీద మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? డెఫినెట్లీ అండి, రివ్యూస్ విల్ ఖచ్చితంగా పెద్ద రోల్ ప్లే చేస్తాయి. అంటే చాలామంది ఆడియన్స్ని కట్ చేసేయడం, లేదులే చాలామంది బాగుంది అన్నారంటే వెళ్దాం అప్పుడు థియేటర్స్కి, అబ్బో ఇంతమంది బాగుందని చెప్తున్నారంటే వెళ్దాం అనేది. నేను ఈ 3వ కేటగిరీలో ఉంటానని నా ఫీలింగ్. అంతే, ఇంతమంది బాగుంది అంటున్నారంటే ఈ సినిమా వెళ్ళి చూద్దాం అని చెప్పేసి రివ్యూస్ కూడా రాస్తారనేది నా బిలీఫ్ ఆన్ దిస్ ఫిలిం. సో ఏంటి ఆ విస్కీ క్యారెక్టర్ ఎలా పుట్టింది మీకు? యాక్చువల్లీ ఈ సినిమా స్టార్ట్ అయింది ఏంటంటే, నేను పూజిత్తో సినిమా ఇందాక చెప్పినట్టు స్కూల్ ఫ్రెండ్, మేమిద్దరం ఒక షార్ట్ ఫిల్మ్ కూడా చేసాం. అది సైమాలో నామినేట్ అయింది. సో మేము సినిమా చేయాలి, ఒక సినిమా చేయాలనుకొని ఫస్ట్ పూజిత్తో ఒక సినిమా చేయాలనేది ఒక మైండ్లో ఉంది. దెన్ తర్వాత ఈ ఐడియా వచ్చిన తర్వాత పూజిత్ కోసం అంటే మనోడు అంటే నేను చూశాను కాబట్టి చాలా ఇయర్స్ నుంచి హిస్ బాడీ లాంగ్వేజ్ అండ్ ఆల్, అది నేను జస్ట్ అప్లై చేశాను అంతే స్క్రిప్ట్లో. జస్ట్ అంటే నేను ఫ్యూచర్లో ఏదో హీరోకి రాస్తానేమో తెలియదు కానీ క్యారెక్టర్, బట్ ఓన్లీ పూజిత్కే నేను పూజిత్ కోసం రాసిన క్యారెక్టర్ ఇది బేసిక్లీ. ఐ డోంట్ సీ ఎనీవన్ ఎల్స్ ఇంకా. సో అలా పుట్టింది. ఇంకేదైనా క్వర్కీ పేరు ఉండాలి ఈ క్యారెక్టర్కి అనేది విస్కీ అనేది పెట్టాను. ప్రణీత్ గారు, మీరిద్దరు స్కూల్ ఫ్రెండ్స్ అని తెలుసు మాకు. సో స్కూల్లో అంటే ఆయన చేసే తింగరాశాలు అవన్నీ తీసుకొచ్చి ఏమైనా ఇక్కడ పెట్టారా, లేకపోతే ఏంటి క్యారెక్టర్ పరంగా విస్కీ? యాక్చువల్లీ మేము స్కూల్ ఫ్రెండ్సే, సేమ్ బ్యాచ్, కానీ స్కూల్ తర్వాత ఫ్రెండ్స్ అయ్యాం మేము. అవునా, స్కూల్లో ఫ్రెండ్స్ కాదు? స్కూల్లో ఫ్రెండ్స్ కాదు, వేరే సెక్షన్స్. ఓకే ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, సో మీకు కైట్ ఫ్లై చేయడం రాదని చెప్పేసి అన్నారు కదా. బేసిక్గా కైట్ ఫ్లై చేయడానికి కొన్ని రూల్స్ ఉంటాయి, అంటే కొన్ని టెక్నిక్స్ కూడా ఉంటాయి అన్నమాట. సరిగ్గా దాన్ని టై చేయకపోతే అక్కడికే పడిపోతుంది. సో అంత పెద్ద స్టేడియంలో అలా ప్లాన్ చేశారు కదా. సో మీకు కైట్ ఫ్లై చేయడానికి మీరు ఎప్పుడైనా ఫ్లై చేయడానికి ట్రై చేశారా, టై చేసి కానీ? చేశాను నేను, బట్ ఇది అంత ఎవరైనా కట్టిస్తే నేను ఎగిరేస్తాను, అలా చేసామండి. అంటే మరి అంత పెద్దగా ప్లాన్ చేశారు కదా. నేను కూడా ఈ సినిమా చేసినప్పుడు నేను నేర్చుకున్నాను అనమాట. అంటే రీసెర్చ్ పరంగా నేను క్లైమాక్స్ రాయాలి కాబట్టి నేను ఇంకా కైట్ ఫ్లైయర్స్తో మాట్లాడి, పూజిత్కి చాలా బాగా వచ్చు కైట్ ఫ్లైయింగ్. సో హీ హాస్ హెల్ప్ మీ అ లాట్ కైట్ క్లైమాక్స్ డిజైన్ చేయడానికి. హ్యాండిల్ చేశాడు ఎందుకంటే ఆయన చాలా ఏ సినిమా చూసినా ఆయన క్యారెక్టర్ కనిపించేస్తుంది మధ్య. అవునవునవును. సో ఆయన్ని మీరు హ్యాండిల్ చేయగలిగారా, ఆయన మిమ్మల్ని సెట్ మొత్తాన్ని హ్యాండిల్ చేశాడా? లేదండి, ఆయన ఉంటే ఫుల్ ఫన్ ఉంటుంది సెట్లో. ఆయన యాక్చువల్లీ చాలా అంటే ఒక స్టూడెంట్ లాగా, అంటే ఆయనకు ఫస్ట్ టైం ఏమంటారు తెలంగాణ రోల్ అనమాట. తెలంగాణలో ఆ స్లాంగ్ కరెక్ట్గా ఉండాలి అని చెప్పేసి చాలా హోంవర్క్ చేశారు. అంటే లిటరలీ ఒక స్కూల్ పిల్లల నా దగ్గరకు వచ్చి ఈ డైలాగ్ కరెక్ట్ చెప్పానా, ఇంకేమైనా బెటర్ చేయనా, డబ్బింగ్లో కూడా ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చేసి బాగా వచ్చిందా మనం మళ్ళీ డబ్ చేద్దామా అని అలా చాలా ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్. ఈ సినిమా తర్వాత చాలా యూత్లో కలిసిపోతున్నాడు అని చెప్తున్నారు ఇందాక. అవునవునవును, ఆ రోల్ అలాంటిది. ప్రొడ్యూసర్ గారు చెప్పండి సార్. 1 year బ్యాకే టీజర్ లాంచ్ చేశారు, అప్పుడేమో బుచ్చిబాబు గారిని పిలిచారు. అవునండి. అయితే ఇప్పుడు నెక్స్ట్ చాలా దాచాము, చాలా మందిని దాచారు అని చెప్పి ఇందాక అంటున్నారు. చీఫ్ గెస్ట్గా ఏమైనా రామ్ చరణ్ గారిని పిలుస్తారా? ఇంకా ఎంత ఆలోచించలేదు సార్, బట్ ఆ టైం రావాలి. డేట్స్ అయితే నేను ఫిక్స్ చేసినట్టు 14th ట్రైలర్ అని, 20th ప్రీ రిలీజ్ అని, 21st ప్రెస్ పార్టీ అని చాలా ఉన్నాయి అనమాట. పతంగ్ పార్టీ అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇది హిజ్ నేమ్ ఇస్ నేను మళ్ళీ ఆల్వేస్ చెప్తుంటాను అనమాట. అన్ని పీలు కలిసాయి ఇక్కడ. ప్రణవ్, ప్రీతి, పూజిత్, ప్రణీత్, పతంగ్,
ప్రెస్ అండ్ పార్టీ అంతే. ఆ ప్రొడ్యూసర్ గారు సార్ సో చెప్పండి. చాలా చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు సో Yes. మీ టీజర్ పైన సాంగ్ పైన. సో ఈ మధ్యన హైప్ కోసం కానివ్వండి, కమిట్మెంట్ కోసం కానివ్వండి, కొంతమంది ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ ఒక ఛాలెంజ్ ఇస్తున్నారు ఆడియన్స్కి. సో మీరు ఏ ఛాలెంజ్ ఇస్తారు ఈ మూవీ గురించి? సార్ ఇప్పుడు మనం మైక్లో మాట్లాడతాం, స్పీకర్లో వినపడుతుంది, అరవక్కర్లా స్టేజ్ ఎక్కి. అంటే ఎలాగో స్పీకర్లు పెట్టారు, మైక్ పనిచేయనప్పుడు గట్టిగా అరుస్తున్నాం అంటే ఫైన్, గట్టిగా ఛాలెంజ్ చెప్తామంటే ఫైన్. కాన్ఫిడెన్స్ అనేది మొహంలో కనపడాలి సార్, అంతే. అందరు టీవీలు చూస్తారు, యూట్యూబ్లో చూస్తారు కదా, నా ఫేస్లో కనపడుతుంది, అయిపోయింది అక్కడ, అక్కడ వరకు చాలు, అంతే. శ్రీనివాస్ గారు చెప్పండి. మీ క్యారెక్టర్స్ అన్ని ఒక క్యారెక్టర్ ఒక యూనిక్గా ఉంటుంది. థ్యాంక్ యూ. సో ఈ అందరు యంగ్ యాక్టర్స్లో మీరు ఇంకా యంగ్గా ఉన్నారు. థ్యాంక్ యూ. సో ఈ క్యారెక్టర్లో మీకు నచ్చిన పాయింట్ ఏంటి? ఎందుకు అంత యంగ్ చేస్తున్నారు ఇప్పుడు? అంటే ఈ యంగ్స్టర్స్ అందరికీ ఒక షీట్ యాంకర్ రోల్, బాబాయ్ చెప్పేచ్చు, పెద్ద కథ ఏం కాదు కానీ ఒక బాబాయ్ పాత్ర నేను ఉత్సాహంగా చేయడం కారణం ఏంటంటే, ముందు మన డైరెక్టర్ గారు పెద్ద పెద్ద యాక్టర్లు, సీనియర్ యాక్టర్లు అనుకుని నాకు అవకాశం ఇచ్చారు, ఎస్పెషల్లీ నాని. సో అవకాశం జాగ్రత్తగా వాడుకున్నాను. మీకు చెప్పిన అందరూ 20 ఏళ్ళు పిల్లలు, 3 గంటలకు నైట్ షూట్ అవుతూ ఉంటుంది. సో మీరు కూడా ఎనర్జైజ్ అయిపోతారు. సో గొప్ప ఎక్స్పీరియన్స్ ఇది. అండ్ ఫస్ట్ టైం అన్నట్టు తెలంగాణ డైలెక్ట్లో లగ్గం అది చేశాను, కానీ ఇది ఫుల్ లెంగ్త్ తెలంగాణ డైలెక్ట్ రోలు. సో యాక్టర్ తర్వాత 360 డిగ్రీస్ తిరగాలనేది నా నమ్మకం. అది ఏ డైలెక్ట్ అయినా చేయగలగాలి. అవకాశం ఇచ్చినందుకు మా యంగ్ బ్రదర్స్ అందరికీ, అంటే వీళ్ళు బాబాయ్ అంటున్నారు కానీ నేను తమ్ముళ్ళు అంటున్నాను అందరినీ. సో అందరికీ కూడా నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ దిస్ మూవీ స్పీక్స్ అండ్ మీరు ఇందాక అన్నారు కదా, ఛాలెంజ్లు ఏమి ఇస్తక్కర్లేదు, ఈ సినిమా మాట్లాడుతుంది, ఖచ్చితంగా మాట్లాడుతుంది. థ్యాంక్ యూ. సార్ తెలంగాణనే కాదు, అంటే బేసిక్గా వేరే వేరే తెలంగాణ ఉంటుంది కదా, ఇక్కడ ఐ థింక్ ఈస్ వెరీ ఫ్రెష్ బికాస్ ఈ స్పీక్స్ హైదరాబాదీ తెలంగాణ, ప్యూర్ హైదరాబాదీ స్లాంగ్ ఉంటుంది. సో ఎవ్రీ వన్ విల్ లవ్ ఇట్. దిస్ ఈజ్ మై 100th రిలీజ్ అండి సినిమాలో. థ్యాంక్ యూ. 100వ సినిమా రిలీజ్ నాది. అంటే షూట్ అయినవి 130, 100వ షూట్ వచ్చి రాజాసాబు, 100వ రిలీజ్ వచ్చి 100th మూవీస్ పతంగ్ ఇన్ 5 years స్పాన్. సో థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆడియన్స్, మీకు, నిర్మాతలకి, దర్శకులకి అందరికి కూడా ధన్యవాదాలు. చెప్పలేమండి. థ్యాంక్ యూ సార్. హలో, జర్నలిస్ట్లే కాదు టెక్నీషియన్స్ కూడా క్వశ్చన్స్ అడుగుతారు. చెప్పండి. సో నా క్వశ్చన్ ఫస్ట్ ప్రీతి గారికి. ఏం టార్చర్ పెట్టారండి హీరోలు ఇద్దరు అలా పాడుకుంటున్నారు ఎమోషనల్ డ్రామా అని? అది మీరే చెప్పాలండి లిరిక్స్. నేను రివీల్ చేయకూడదు, అందుకే మేము మీ చేత చేయిద్దామని. ఇలాంటి క్వశ్చన్ నేను ఇప్పుడు ఆన్సర్ చేయలేనండి, ప్రీ రిలీజ్లో చూసుకుందాం. ఇప్పుడు ఆన్సర్ చేయండి, ఆన్సర్ చెయ్యకుండా ఆన్సర్ చేయండి. వద్దండి, వేరే వాళ్ళని పట్టుకోండి. సరే అయితే నెక్స్ట్ ప్రొడ్యూసర్ నాని గారికి. సార్ హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్. వై జోస్ జిమ్మి? వై జోస్ జిమ్మి? గుడ్ క్వశ్చన్ సార్ ఇది. వై నాట్ జోస్ జిమ్మి? వా వా అన్న, వా ఏం చెప్పావు అన్న, అదే అంతే. అంటే ఫిక్స్ అయ్యారండి, అంతే. వాళ్ళు ఫిక్స్ అయ్యారు, చేశారు, అంతే. సరే జోస్ జిమ్మి గారికి, మీ కేశ సంపద సౌందర్యం వెనకాల ఉన్న కారణం? కొబ్బరి నూనె. కేరళ కొబ్బరి నూనె. సరే సార్, ఇందులో సిచ్యువేషన్స్ అన్నీ నాకు తెలుసు, ఎందుకంటే నేను రాశాను కాబట్టి. వీళ్ళు కథ రాసినప్పుడు ఆ సిచ్యువేషన్ చెప్పినప్పుడు నేను ఆఫీస్లోంచి పారిపోయాను. మీరు ఎలా పారిపోకుండా అన్ని సిచ్యువేషన్స్కి అంత వేరియేషన్స్తో, కొత్త కొత్త ట్యూన్స్తో, ఆప్షన్స్తో సహా ఇచ్చారు? హౌ? లేదు సార్, నాకు స్టోరీ విపరీతంగా నచ్చింది. చదివినప్పుడు స్క్రిప్ట్ నాకు పంపించాడు, చదివాను, నాకు చాలా నచ్చింది. అండ్ నాకు ఇట్లాంటి ఫన్ కోకీ స్పేస్లో ఉండేసి నాకు కొంచెం పర్సనల్ ఇష్టం. సో అండ్ ఆల్సో ప్రణీత్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఇట్లా ఆలోచిస్తూ ఉంటాడు రైటింగ్లో కానీ, వాట్ ఎవర్ హీ డస్. సో మేము అసలు సినిమాలోకి వచ్చే టైంలో ఒకటే క్వశ్చన్ మీద వచ్చా సినిమాలోకి. కలిసాము, లైక్ అదే సైమా అవార్డ్స్ గురించి ఇందాక చెప్పాడు కదా. సో ఐ వాజ్ దేర్ అట్ సైమా అవార్డ్స్. నాకు ఆ టైంలో I won ఫర్ బెస్ట్ మ్యూజిక్ కంపోజర్ ఫర్ షార్ట్ ఫిల్మ్స్.